భూమిపై పాపం పెరిగి రాక్షసుల క్రూరత్వంతో భూమాత పూర్తిగా శక్తిని కోల్పోయింది. తన బాధను భూమాత బ్రహ్మదేవునికి చెప్పి రక్షణ కోసం దేవతలను వేడుకుంది. బ్రహ్మదేవతలతో కలిసి వైకుంఠానికి చేరి విష్ణువుకు భూమాత పరిస్థితిని వివరించాడు. విష్ణువు భూమిని రక్షించడానికి కొత్త అవతారంతో భూలోకానికి దిగాలని నిర్ణయించాడు. రక్షణ కోసం అవతారం సిద్ధమవుతుండగా బ్రహ్మాండం అంతా ఒక కొత్త ఆశతో నిండిపోయింది. ఇలా భూమిని కాపాడే దివ్య మిషన్ ప్రారంభమైంది. శ్రీనివాస అవతారం పుట్టింది. ఒకరోజు భృగు మహర్షి వైకుంఠానికి వచ్చి విష్ణువును పరీక్షించడానికి ప్రయత్నించాడు. ఆ పరీక్షలో మహర్షి విష్ణువును కాలితో అవమానించడం వల్ల లక్ష్మీదేవి అవమానంగా భావించి తీవ్రమైన కోపంతో వైకుంఠం విడిచింది. భూమిపై పాపం పెరిగి రాక్షసుల క్రూరత్వంతో భూమాత పూర్తిగా శక్తిని కోల్పోయింది. తన బాధను భూమాత బ్రహ్మదేవునికి చెప్పి రక్షణ కోసం దేవతలను వేడుకుంది. బ్రహ్మదేవతలతో కలిసి వైకుంఠానికి చేరి విష్ణువుకు భూమాత పరిస్థితిని వివరించాడు. విష్ణువు భూమిని రక్షించడానికి కొత్త అవతారంతో భూలోకానికి దిగాలని నిర్ణయించాడు. రక్షణ కోసం అవతారం సిద్ధమవుతుండగా బ్రహ్మాండం అంతా ఒక కొత్త ఆశతో నిండిపోయింది. ఇలా భూమిని కాపాడే దివ్య మిషన్ ప్రారంభమైంది. శ్రీనివాస అవతారం పుట్టింది. ఒకరోజు భృగు మహర్షి వైకుంఠానికి వచ్చి విష్ణువును పరీక్షించడానికి ప్రయత్నించాడు. ఆ పరీక్షలో మహర్షి విష్ణువును కాలితో అవమానించడం వల్ల లక్ష్మీదేవి అవమానంగా భావించి తీవ్రమైన కోపంతో వైకుంఠం విడిచింది.